అందరికీ వందనాలండి. ఈరోజు మనం వినబోయే దేవుని వాక్యం కీర్తన 96:10 ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఈ లోకంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. యుద్ధాలు, రోగాలు, కష్టాలు, అన్యాయాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మన జీవితము అయోమయమైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ వాక్యం చెప్తుంది, దేవుడు ఇంకా రాజ్యం చేయుచున్నాడు. మన సమస్యలు పెద్దవైనా దేవుడు వాటికంటే గొప్పవాడు. లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నదని వాక్యం చెప్తుంది. అంటే ఈ ప్రపంచం దేవుని చేతిలో సురక్షితంగా ఉంటుంది అని మనం విశ్వసించాలి. మనుషుల బలంతో కాదు, దేవుని శక్తితో నిండి ఉన్నది. అందుకే మన జీవితం కూడా ఆయన చేతుల్లోనే భద్రత ఉంటుంది. న్యాయాన్ని బట్టి ఆయన జనములను పరిపాలన చేయుచున్నాడు. ఈ లోకము అన్యాయంతో ఉండవచ్చు గాని, మంచివారికి కష్టాలు రావచ్చు కానీ, దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ప్రతి కన్నిటిని చూస్తాడు. ప్రతి బాధను తెలుసుకుంటాడు. సరైన సమయంలో న్యాయం చేస్తాడని మనం విశ్వాసం ఉంచాలి. అందుకే చివరగా వాక్యం చెప్తుంది, ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. దేవుడు రాజని, ఆయన రక్షకుడని, ఆయన న్యాయవంతుడని అందరికీ తెలియజేయాలి. మనం మన మాటల ద్వారా, మన జీవితాల ద్వారా ఈ శుభవార్తను పంచాలి. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన పరిస్థితులు మారవచ్చు. ఆయన ప్రేమ మారదు. మనుషులు మారిపోవచ్చు గానీ, ఆయన ప్రేమ మారదు. కాబట్టి భయపడకండి. విశ్వాసంతో నిలకడగా ఉండండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. దేవుడి వాక్యం మీ వెనుకల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.